సంగాలపల్లె శివకృష్ణ గోశాల నుండి నిన్న ఉదయం 3 గంటలకే మనం ప్రయాణమై యాగంటి చౌడేశ్వరమ్మ తల్లి నందవరము మహానంది పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు చూసుకుంటూ ఈరోజు రాత్రి 8 గంటలకల్లా మనం పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, మనం ఎవరం రఘునాథ్ రెడ్డి దేవిరెడ్డి రఘునాథ్ రెడ్డి గారు పులిమెల గ్రామ వాస్తవుడు. ఆయన కొన్ని సంవత్సరం నుంచి ఆయన హైదరాబాద్లో స్థిరపడి బాగా డబ్బులు సంపాదించి బాగా ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన గోశాలను సందర్శించినాడు, బాగానే ఉంది. ఏదో అక్కడ గోమాతలు ఉన్నాయి, 1 మూట 2 మూటలో తవ్వు చేసిపోవచ్చు. అలా కాకుండా మన గోశాలలో 3 రోజులు దేవీ భాగవతం పెట్టడం జరిగింది. 3 రోజుల్లో కూడా దేవీ భాగవతం అంటే మన అమ్మవారు పరాశక్తి జగజ్జనని దుర్గాదేవి, ఆ మాత యొక్క కథలు మనకు 3 రోజులు ఏ విధంగా ఈ సృష్టి జరిగింది, దీనికి మూల కారణం ఎవరు అనే దానిపై 3 రోజులు మనకు చాలా చక్కగా దేవి భాగవతాన్ని వినిపించి ఆయన పోవచ్చు కదంగా, ఆయన పోలేదు. ఆయనకు మాయ, అదే భగవంతుని మాయ ఎట్టుంటుందంటే అతనిలో ఆ భగవంతుని మాయ ఉన్నది. ఏ విధంగా భగవంతుని మాయ ఏ విధంగా ఉంటుందంటే భగవంతుని మాయ అక్కడ ఉన్నటువంటి గోమాతల యొక్క ప్రభావంతో ఆయనలో ఈ యొక్క భగవంతుని ఆయనలో దూర్యాడు. ఆయన అందరితో పోకుండా 3 రోజులు కూడా కార్యక్రమాన్ని జరిపి గోశాలకు ఒక ఆవును దత్తకు తీసుకున్నాడు. గోశాలలో దత్తకు తీసుకున్నాడు, అందరితో లేకుండా ఆ గోమాతకు అయ్యే ఖర్చు కూడా తానే భరాయించాడు. నేను అంతటా అయిపోయి కదా గోశాలకు ఆయనకు మరి పోలేదు. వాళ్ళ పట్టుకునేది ఆ యొక్క భగవంతుని పట్టుకున్నాడు. ఆయనలో పట్టుకొని తన కూతురి యొక్క వివాహానికి మనం అందరినీ కూడా గోశాలకు వచ్చిన వాళ్ళందరినీ కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. గోశాలకు వచ్చేవాళ్ళు ఒకవేళ కొంతమంది లేకుండా ఉండొచ్చు. రోజు ఎప్పటికీ వచ్చేవాళ్ళు ఉంటారు తక్కువ. వాళ్ళందరినీ ఆ యొక్క వివాహానికి కొనుక్కొని రావాలని మన గోశాల వ్యవస్థాపకుడైనటువంటి మన రాజారెడ్డి గారికి అప్పగించడం జరిగింది. ఆయనకు సహాయ సహకారాలు అందించడానికి తన బ్రదర్ అయినటువంటి ఈయన నీలకంఠారెడ్డి గారు ఆ పర్యవేక్షణ అంతా కూడా మన పర్యవేక్షణ యోగం ఎదబోతుంది, విజయం ఎదబోతుంది. నర్సివాడని ఎత్తున్నాడు, వీళ్ళు ఎత్తున్నారని ఆయన పర్యవేక్షణ చేస్తున్నాడు. వీళ్ళు బట్టి మార్గంలో ఉన్నారా లేదో మనం విలాసవంతానికి వచ్చినావా అనేది అబ్జర్వ్ చేసేటువంటి వ్యక్తి, చెప్పాల్సినటువంటి వ్యక్తి. మరి ఏ విధంగా కానీ ఆ విధంగా మనం అందరినీ కూడా ఆయన ఎలాంటి పరిచయము 3 రోజుల పరిచయమే నాకైతే, అంతకుముందు ఆయన ఏదైనా కూడా తెలియదు. కాబట్టి ఇదంతా భగవంతుని లీలలు ఈ విధంగా ఉంటాయి. లేకపోతే మనం శ్రీశైలానికి వస్తామని అనుకోలేదు, ఈ క్షేత్రాలు చూస్తామనుకునే లేదు. ఆయనకు వచ్చిన లాభం ఏమి తెలుసా? ఆయనకు ఏమి లాభం వచ్చింది? దాదాపు 30-40 పైన వెహికల్ వచ్చినాయి, అంటే 100 పైన వెహికల్ వచ్చినాయి. ఇంత పెద్ద 12 బస్సులు ఈ విధంగా ఆయన వీళ్ళందరినీ కూడా ఆ భగవంతుని సన్నిధి అయినటువంటి మహాక్షేత్రమైనటువంటి బ్రహ్మరాంబ మహాశివుడు పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి అది స్వయంగా వెలిసినటువంటి అలాంటి క్షేత్రానికి అంతమందిని పిలిచిపోయినాడు. అంతమందిని పిలిచిపోయినాడంటే ఆయనకు ధర్మం ఉంది. పుట్టిన ఊరు కన్నపల్లి, పుట్టిన ఊరు మర్చిపోడు కదా. కాబట్టి సనాతన ధర్మాన్ని పాటిస్తూ కొన్ని సంవత్సరాలు ఊరు పిలిచినా కూడా డబ్బులు బాగా సంపాదించుకున్నా కూడా ఆ ఊరిలో వాళ్ళందరినీ కూడా ఆ వివాహానికి తలపోతూ ఈ పుణ్యక్షేత్రాలను చూసుకుంటూ పోయినామంటే అది ధర్మమే. ఆ ఊళ్ళో వాళ్ళు కూడా అనుకుంటారు, అబ్బా వాళ్ళ నాయన ఎన్నాళ్ళ ముందు ఊరు తీసుకున్నా కూడా బాగా డబ్బులు సంపాదించినా కూడా మనం అందరినీ కూడా ఈరోజు ఒక పుణ్యక్షేత్రానికి ఆ యొక్క కళ్యాణం వివాహానికి మనం అందరినీ పిలిచినాడనేది వాళ్ళకు కూడా ఆ యొక్క సంతోషం ఉంటుంది. ఇంకా ఇక్కడ వీళ్ళు ఉన్నారు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంతే కదా, పరిచయంతో అందరూ ఆ యొక్క పరిచయంతో ఇక్కడికి వచ్చినారు. మరి వాళ్ళందరూ 1000 మంది ఒక ఎత్తు అయితే మన 24 మంది ఒక ఎత్తు అని నేను అనుకుంటాను. ఆయన
ఆయనకు వచ్చిన లాభం ఏంటంటే 20 గంటలు మనకు భాగవతంలో చెప్తున్నారు భక్తులు. దీంట్లో మనకు అజోలో మీద వ్యాఖ్యానం చెప్పినారు చూడు, నారాయణ నారాయణ నారాయణ. ఈ యొక్క రఘునాథ్ రెడ్డి గారికి ఇలాంటి కార్యక్రమాలు చేసిన దానివల్ల ఈయన ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా అనుకోకుండా ఈ భగవంతుని లీలను మన భగవంతుడు యాడైతే భాగవత వాళ్ళకు చెప్తారో విష్ణుదూతలకు యమదూతలకు ఎవరు ఈయన యమధర్మరాజే చెప్తాడు. భాగవత భక్తులు అనే వాళ్ళు ఉన్నారా, వాళ్ళ జోలికే కాదు, వాళ్ళు నడిచిపోతుంటే ఇటోళ్ళు యాలన్నా కాలి ధూళి ఎవరికైనా సోకిందనుకో వాళ్ళని కూడా మీరు పట్టకరావద్దురా అని సందేశం వాళ్ళకి ఇచ్చినాడు. కాబట్టి భాగవత భక్తులు ఒక ఎత్తు, మనమంతా ఏంది భగవంతుని లెక్కలో ఆయనకు రఘునాథ్ రెడ్డి గారికి భగవంతుని లెక్క మనం బాహ్యంగా వచ్చిన ఈ పుణ్య కార్యక్రమం మటుకు 100% ఆ రఘునాథ్ రెడ్డికి భగవంతుని భక్తుల్లో మటుకు ఖచ్చితంగా భగవంతుని లెక్కలో మటుకు ఆయన శాశ్వతంగా రాసిస్తారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి కావాల్సిన అరటి పనులు అయితేనేమి, బిస్కెట్లు అయితేనేమి, గంటకోసారి భక్తులను అదే ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మనం కూడా భాగవత భక్తులను కూడా ఆ వివాహమైనటువంటి వధూవరులను ఆశీర్వదిస్తూ మరి రఘునాథ్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా మనం ఆయన ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో, భారీ పనులతో, సుఖ సంతోషాలతో ఉండాలని కూడా మన భాగవత భక్తులను కూడా ఆయనకు దీవిస్తూ ఒకసారి మనము ఆ యొక్క భగవంతుని నామం పలుకుతాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.